మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో సిట్ తనిఖీలు కొనసాగుతున్నాయి. A32 నిందితుడు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ డైరెక్టర్గా ఉన్న కంపెనీలో సిట్ సోదాలు చేస్తోంది. హైదరాబాద్లో 5 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన సిట్ నాటికల్, ఐబాట్, స్కూబీ ల్యాబ్స్, క్రిస్టల్, ఏక్యూ స్క్వేర్ కంపెనీల్లో సిట్ తనిఖీలు చేస్తుంది. త్వరలో మరికొందరికి సిట్ నోటీసులు ఇవ్వనుంది. దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ కేసులో సిట్ తనిఖీలు కొనసాగుతున్నాయి. దీని సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ అధికారులు మొత్తం ఓవరాల్ ఏపీ తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరైతే ఉన్నారో, దీనిలో నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ ఒక్కరిని విడిచిపెట్టే పని లేకుండా తమ సోదాలతో పాటు అట్లాగే అరెస్ట్ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి తాజాగా ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు హైదరాబాద్ లోని అనేక చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 32 A32 నిందితుడు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు అయినటువంటి రోహిత్ డైరెక్ట్ గా ఉన్నటువంటి కంపెనీలో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇతనికి ఈ కేసుతో సంబంధం ఉన్న నేపథ్యంలో అంటే ఆ ఫండ్స్ కి సంబంధించి గతంలో ఏపీ హయాంలో ఈ లెక్కరు లావాదేవీలు అట్లాగే విక్రయాలకు సంబంధించినటువంటి ఫండ్స్ ఏవైతున్నాయో అవన్నీ డైవర్ట్ చేశారు, ఏ కంపెనీలకు డైవర్షన్ చేశారనే కోణంలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు అధికారులు చేశారు. మొత్తం దీనికి నాటికల్, ఐబాట్, స్కూబీ ల్యాబ్స్, క్రిస్టల్, ఏక్యూ స్క్వేర్స్ కంపెనీల్లో తనిఖీలు చేసినటువంటి సిట్ అధికారులు త్వరలో మరికొందరికి ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొంత నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఉన్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టే లేకుండా వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సిట్ అధికారులు వాళ్ళు తమ దూకుని మరింత పెంచారని కూడా చెప్పచ్చు. ప్రస్తుతానికి చేసి లేకపోతే ఒక పక్క అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ నుంచి సిట్ అధికారులు తమ కస్టడీకి తీసుకోవడం, విచారణ పూర్తి స్థాయిలో కొనసాగిస్తూనే మరోవైపు ఫర్దర్ గా నిందితులు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు అట్లాగే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి జాబితాలో ఉన్నటువంటి కాకుండా వేరేతో ఎవరెవరికైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించి ఆర్థిక లావాదేవీలకి దృష్టి సారించినటువంటి సిట్ అధికారులు వాళ్ళందరిలో కూడా ముందుగానే నోటీస్ ఇచ్చి సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఈ సోదాలు జరిగినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ సోదాల అనంతరం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత కూడా మిగిలిన ఇంకెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చేందుకు సిట్ అధికారులు ప్రిపేర్ అవుతా ఉన్నట్టు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.